అన్నయ్య, వదిన గురించి ఏమైనా తెలిసిందా? లేదన్నయ్య, తెలిసిన వాళ్ళని, ఫ్రెండ్స్ని, ప్రతి ఒక్కరిని అడిగాను. పిచ్చి వాళ్ళ ప్రతి చోట వెతికాను. ఎక్కడ కనిపించలేదు. ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను. ఫోన్ స్విచ్ ఆఫ్. ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించడం తప్పించి తన కోసం ఆలోచించడం తెలియని పిచ్చిది. అసలు బతకడమే తెలియదు తనయ్య. అసలు ఒక్కతే ఎక్కడుందో, ఎన్ని ఇబ్బందులు పడుతుందో. అసలు ఎందుకు వెళ్ళిపోయిందన్నయ్య? ఈ రోజు కాకపోతే 4 రోజుల తర్వాతైనా అమ్మ మనసు మారుండేది కదా. ఒప్పించడానికి కూడా ప్రయత్నిస్తూనే ఉన్నాం కదా. ఎందుకు తొందరపడింది? లెటర్లో అలా రాసింది. కారణం అది కాకపోవచ్చు. ఎలాగైనా అమ్మ మారుతుందన్న నమ్మకం తనకుంది. మార్చాలన్న పట్టుదల కూడా ఉంది. అసలు అసలు నన్ను వదిలి వెళ్ళాలన్న ఆలోచన తన కల్లో కూడా రాదు. అలా వెళ్ళిపోయిందంటే ఇంకేదో జరిగింది. ఒకవేళ అమ్మేమైనా మధు 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 ఏంట్రా ఆ పనికి మాలింది కనిపించకుండా పోతే నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించడం కాదమ్మా, ఎందుకు వెళ్ళిపోయింటుందని ఆలోచిస్తున్నాను. పొద్దున్న లేచి చూసేసరికి ఇంట్లో లేదమ్మా. రాత్రి వరకు బానే ఉంది. పొద్దున్నే ఒక్క మాట కూడా చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. ఏదో జరిగే ఉంటుంది కదమ్మా. అసలు తను ఇక్కడికి రానని, వస్తే గొడవలు అవుతాయని ముందు నుంచి చెప్తూనే ఉందమ్మా. కానీ నేనే తను నా భార్య అని, తను నా బాధ్యత అని మీకిష్టం లేకపోయినా బలవంతంగా తీసుకొచ్చి పెట్టాను. కానీ ఇక్కడికి వచ్చాక తను ఏ రోజు సంతోషంగా లేదు. కోడలుగా ఇంట్లో అడుగుపెట్టినా ఒక్క క్షణం కూడా కోడలి స్థానం పొందలేకపోయిందమ్మా. నిందలు, అవమానాలు, ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా అని ఓపిక భరించిందమ్మా. అసలు నా కోసం ఎన్నాళ్ళైనా భరిస్తాను అందమ్మా. కానీ ఏం జరిగిందో ఏమో, వెళ్ళిపోయిందమ్మా. తోడునవుతాను, నీడనవుతానని తీసుకొచ్చి చివరికి నిలువ నీడ లేకుండా చేసేశానమ్మా. ఆపరా 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 ఆపరా. నువ్వెంత ఇండైరెక్ట్ గా చెప్పినా నన్నే అంటున్నావని తెలుసుకోలేనంత పిచ్చిదాని కాదు. ఏదో ఒకటి చేసి దాన్ని ఇంట్లోంచి పంపించాల్సిన అవసరం నాకేంటి? దాన్ని పంపించాలనుకుంటే నీ ఎదురుగానే జుత్తు పట్టుకొని బయటకిడ్చే ధైర్యం, హక్కు నాకున్నాయి. అసలు నాకు కావాల్సింది అది నా ఇంట్లో ఉండకపోవడం కాదురా, నీ జీవితంలోనే ఉండకపోవడం కావాలి. నువ్వు దాన్ని శాశ్వతంగా మర్చిపోవడం కావాలి. అయినా అది పోవడం వల్ల ఈ ఇంటికి నీకు పట్టిన దరిద్రం వదిలిపోయిందని సంతోషించకుండా ఏదో జీవితమే లేకుండా పోయినట్టు ఏడుస్తావేంట్రా? అవునమ్మా, తను నా జీవిత భాగస్వామి అయినప్పుడు తను లేకుండా పోతే నా జీవితం కూడా లేకుండా పోయినట్టే కదమ్మా. పిచ్చి పట్టిందిరా నీకు? ఒక పనికి మాలిన దానికోసం పిచ్చివాళ్ళ ఆలోచిస్తున్నావు. అది నిజంగా నీ జీవిత భాగస్వామి అయితే ఎందుకురా నిన్ను వదిలి వెళ్ళిపోయింది? జీవిత భాగస్వామి అంటే ఎలాంటి కష్టం వచ్చినా పక్కనే ఉంటుంది, ఎన్ని బాధలొచ్చినా భరిస్తూనే తోడుగా ఉంటుంది. అంతేగాని ఏవో సాకులు చెప్పి వదిలి వెళ్ళిపోదు. కానీ ఇది మాత్రం ఒక లెటర్ రాసి నీ మొహాన కొట్టి వెళ్ళిపోయిందంటే నువ్వంటే ఎంత ఇష్టమో, నువ్వు ఇంతలా విలువిచ్చే బంధానికి అది ఏమాత్రం విలువిస్తోందో అర్థమైపోతోంది. అసలది మనసులో ఏ దురుద్దేశంతోనో నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టింది. కానీ ఎప్పటికీ నా మనసు మారదు.
దాని పప్పులుడకవని అర్థం చేసుకుని వదిలి వెళ్ళిపోయిందంతే. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోరా. అలాంటి అర్హత లేని దానికోసం ఆలోచించడం మానేసి నీ జీవితంలో ఉండే అర్హత ఉన్నవాళ్ల కోసం ఆలోచించు. నీ కన్న తల్లిగా, నీ మేలు కోరుకునేదానిగా నేను చెప్పేదిదే. అమ్మ మాటలు పట్టించుకోవద్దన్నయ్య. మృదుల గొప్పతనం అర్థం చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారన్నయ్య. వదిన ఎక్కడికి వెళ్ళిపోదు, తప్పకుండా నీ దగ్గరకు వస్తుంది. హలో అత్తయ్య, అత్తయ్య, తనయ్య, ఏమైందమ్మా? అత్తయ్య, మృదుల 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 ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఏమంటున్నావమ్మా? మృదుల ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? అవునత్తయ్య, అన్నయ్య పొద్దున్న లేచి చూసేసరికి ఇంట్లో లేదు. మళ్ళీ ఎప్పటికీ రానని లెటర్ రాసి వెళ్ళిపోయింది. లెటర్ రాసి వెళ్ళిపోవడం ఏంటమ్మా? బాగానే ఉంది కదా, ఏం జరిగింది? ఇంట్లో గొడవ ఏమన్నా జరిగిందా? వదినేమన్నా అందా? మాకు తెలిసి ఏ గొడవ జరగలేదత్తయ్య. నా వల్ల మీకు సంతోషం లేదు, నా వల్లే మీకు గొడవలని రాసి వెళ్ళిపోయింది. అన్నయ్య వెతకడానికి వెళ్ళాడత్తయ్య. మీకు చెప్దామని ఫోన్ చేశాను. నేను కూడా ఫ్రెండ్స్ వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కుంటాను. ఉంటానత్తయ్య. మృదుల ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకిలా చేసింది? ఎలాగైనా వదిన మనసు మార్చి పెళ్లికి తీసుకొస్తానని నాకు ధైర్యం చెప్పి తను మాత్రం ఎందుకిలా భయపడి వెళ్ళిపోయింది? అది వెళ్ళిపోయిందంటే మీరు ఆశ్చర్యపోతున్నారేమో కానీ నాకైతే ఆశ్చర్యంగా లేదత్తా. ఏదో ఒకరోజు ఇలా చేస్తుందని నాకు తెలుసు. అయినా ఇలాంటివన్నీ దానికి అలవాటే కదా. సరియు, ఇప్పుడు కూడా తన గురించి చెడుగా మాట్లాడడానికి నీకు నోరెలా వస్తుంది? తన మనసుకి ఎంత బాధ కలగకపోతే అందరినీ వదిలి ఇలా వెళ్ళిపోతుంది? ఎక్కడికి వెళ్ళిందో, ఎన్ని బాధలు పడుతోందో, అసలేం చెయ్యాలో అవేమీ ఆలోచించరా అసలు? నువ్వేం మాట్లాడవేంటే? నేనే మాట్లాడతాను. ఏం మాట్లాడతావా? ఒకప్పుడు ఇలాగే 4 రోజులు కనిపించకపోతే తిండి తిప్పలు మానేసి మంచాన పడ్డావు. ఇప్పుడు కనీసం అదేమైపోయిందన్న బాధ, భయం కూడా లేదేంటే? అంత శత్రువు అయిపోయిందా నీకు? అప్పుడంత బాధపడింది కాబట్టే ఇప్పుడు జీవితాంతం బాధపడే పరిస్థితికి వచ్చిందత్తయ్య. అవునత్తయ్య, ఆ రోజు మానసి దానికోసం ఆలోచించి మంచాన పడ్డం వల్లే కదా అన్నయ్య దానికోసం వెళ్లి తాళి కట్టి మరీ తీసుకొచ్చాడు. లేదంటే ఈ పాటికి మానసి అన్నయ్యల పెళ్లి జరిగిపోయి ఉండేది కదత్తయ్య. అంత అన్యాయం చేసిన దానికోసం ఇంకేం ఆలోచించమంటావు? ఇప్పుడు కూడా మళ్ళీ ఎవరి కొంప ముంచడానికి వెళ్ళిందో? సరియో 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 ఇప్పుడు నేనేం తప్ప మాట్లాడానత్తయ్య? అప్పుడు వాళ్ళ నాన్న వచ్చినప్పుడే కదా ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయింది. మళ్ళీ నిన్నొచ్చాడంట. ఏంటి, వీరస్వామి వచ్చాడా? అవునత్తా. నిన్న ఇంటికొచ్చి అన్నయ్యతో గొడవ పడి మరీ వెళ్ళాడట. అంతే, ఈ రోజు తెల్లారేసరికి కనిపించడం మానేసింది. దాని బాబొచ్చి ఏం చెప్పాడో? తండ్రి కూతురు కలిసి మళ్ళీ ఏం ప్లాన్ చేసి వెళ్ళిపోయారో? అనవసరంగా ఆలోచించి మీరు కంగారు పడిపోతున్నారు. అయినా మీ కూతురు జీవితాన్ని అన్యాయం చేసింది వెళ్ళిపోయిందంటే దరిద్రం పోయిందని సంతోషించండి.
మళ్ళీ మానసి జీవితం ఎలా బాగు చేయాలో ఆలోచించండి. రా మానసి. ఇప్పుడిప్పుడే మృదుల జీవితం ఒక గాడిన పడుతోందనుకుంటే మళ్ళీ ఈ వీరాస్వామి ఎందుకొచ్చాడు? ఎందుకు దాని జీవితంతో ఆడుకుంటున్నాడు? అసలిప్పుడు ఇది ఎక్కడుందో, ఏం చేస్తుందో? మృదులా 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 ఎక్కడికి వెళ్ళిపోయావు మృదులా? ఎందుకు వదిలి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించక పిచ్చెక్కిపోతుంది. ఒక్కసారి కనిపించు మృదులా, ప్లీజ్ మృదులా. ఎందుకు మా జీవితాలతో ఇలా ఆడుకుంటున్నాం? ఏం పాపం చేశాం మేము? అనుకోకుండానే మా ఇద్దరి జీవితాలని ముడేశాం. అప్పటినుంచి ప్రతి క్షణం భయమే, ఏ క్షణం మనశ్శాంతి లేదు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, అన్నిటినీ ఎదుర్కొని అందరినీ ఎదిరించి చివరికి కలిసి బతుకుదాం అనుకునేసరికి మళ్ళీ ఎందుకు దూరం చేసేసావు? మా మనసులతో ఎందుకు ఆడుకుంటున్నావు? కలిపింది విడదీయడానికా? ఆశ పుట్టించింది ఆడుకోవడానికా? నువ్వు ముడేసింది భార్యాభర్తల బంధమే కావచ్చు, కానీ ఇప్పుడు ఈ గుండెల్లో అంతకు మించి ఆత్మబంధం అయిపోయింది. నా మనసు, తనువు, అణు అణువు తనే నిండిపోయింది. తను లేకపోతే ఈ జీవితమే లేదు, అసలు ఈ ప్రాణమే ఉండదు. అయినా ఎందుకు మాకీ శిక్ష? పోనీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసుంటే వేరే ఏదైనా శిక్ష వేయి, భరిస్తా. నా మృదులా నాకు కనిపించేలా చెయ్యి, కనిపించేలా చెయ్యి. నా మృదులా నాకు కనిపించేలా చెయ్యి. కాసేపు చూడకుండా ఉంటేనే నాకు పిచ్చి పట్టినట్టు అవుతుంది. మృదులా అసలు కనిపించకుండా ఉంటే ఇంకెలా తల్లి? మృదులా కావాలి, నా మృదులా నాకు ఎలాగైనా కావాలి. నా మృదులా నా దగ్గరికి వచ్చేలా చెయ్యి, చెయ్యి. మానసి సరియు ఏమైనా ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది. అనుకున్న దానికంటే కూల్గానే పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ మీద ఫోకస్ చేయాలి. సరియో, ఏంటి మాన్సి? మృదుల ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పోయింది సరియో? ఎందుకు పోతే ఏంటి మాన్సి?
నువ్వనుకున్నది జరిగింది కదా. మృదుల మధు అన్నయ్య జీవితంలో ఉండదు. ఇక అన్నయ్య నీకే సొంతం. గవన్నీ తర్వాత సరియో, ముందైతే ఎందుకు పోయిందో తెలవాలి. ఏమైంది మనసు నీకు? మళ్ళీ దాని మీద ప్రేమ పుట్టుకొచ్చిందా? కొంప తీసి దాని గురించి మళ్ళీ ఆలోచిస్తూ తిండి తిప్పలు మానేస్తావా ఏంటి? అది పోవడం నీకు హ్యాపీనే కదా. నీ అదృష్టం బాగుండి వెళ్ళిపోయిందనుకో. లే సరియో, దానంతటదైతే పోయే పరిస్థితి లేదు. అలా బావను వదిలిపోయేదే అయితే ఎందుకు నాకు అన్యాయం చేసినవని నిలదీసినప్పుడే వదిలిపోయిండేది. ఈ మధ్య దాని కళ్ళలోకి చూసినవా? దాని మాటలు చేతలు గమనించినవా? అది రోజు రోజుకి బావ మీద ప్రేమ పెంచుకుంటుంది. బావని ఒక్క క్షణం కూడా వదిలుండేది కాదు. బావే ప్రాణమైపోయింది దానికి. అసలు m*m=m² అని చాలా తెలివిగా బావకి ప్రపోజ్ చేయాలని చూసిందే. అట్లాంటిది అంత ఈజీగా ఇట్లా వదిలిపోతుంది. ఏదో జరిగింది సరియో. దీనికి లవ్ మీద కమాండ్ లేకపోయినా లాజిక్ మీద బాగానే కమాండ్ ఉంది. ఎవరో ఏదో చేసిండ్రు సరియో. నిజం చెప్పు, నువ్వేమైనా చేసినవా? అవును మాన్సి, నేనే చేశా. నీ బాధని చూసి తట్టుకోలేక నేనే దాన్ని అన్నయ్య జీవితంలో లేకుండా చేశా. ఏం చేసినవే? కొంపు తీసి మరీ అంత భయపడిపోవద్దు మాన్సి. ప్రాణాలేం తీయలేదులే. దాని ప్రాణాలే తీయాలనుకుంటే మొదటిసారి నువ్వు కన్నీళ్లు పెట్టుకున్నప్పుడే దాన్ని లేపేసుండేదాన్ని. పెద్దమ్మ ఏదో చేస్తుందని చూస్తే ఈలోగా పుణ్యకాలం గడిచిపోతుంది మానసి. అత్తవాళ్ల మీద కోపంతో పెద్దమ్మ నా పెళ్లికి రాదు. నువ్వేమో ఏడుస్తూ నా పెళ్లి మంటపంలో కూర్చోవడం, ఇదంతా అవసరమా? అందుకే ఒక మాస్టర్ ప్లాన్ వేశా. దాన్ని పర్మనెంట్ గా బయటికి పోయేలా చేశా. ఈ జన్మలో మళ్ళీ అది మన జీవితాల్లోకి రాదు. అది సరే సరియో, ఇంతకీ ఏం చేసినావు? దాని బాబుకి చెప్పుతో కొట్టినట్లు కొన్ని మాటలు చెప్పి బిస్కెట్లు వేశా. అంతే. ఇక శాశ్వతంగా రాదు. ఇప్పుడు దాని గురించి ఆలోచించడం మానేసి మిగతా పని జరిగేలా చూడు. పెద్దమ్మ ఎప్పటిలా అత్తయ్య వాళ్ళతో బాగా ఉండాలి. అన్నయ్య మనసు మారాలి. నా పెళ్లితో పాటే నీ పెళ్లి కూడా జరగాలి. ప్రస్తుతం మన టాస్క్ అదే. నువ్వు వెళ్ళి పెద్దమ్మతో కలిసి ఆ పనిలో ఉండు. వెళ్ళు మానసి. ఇప్పుడు అసలాట మొదలైంది. చూడు ఎలా చక్రం తిప్పుతాను. ఏంటి ఇల్లు ఇంత సైలెంట్ గా ఉంది? ఇంట్లో ఎవరు లేరా ఏంటి? ఓ, అది కనపడ్డం లేదు కదా. తల మూల కూర్చొని ఏడుస్తున్నట్టున్నారు. మనం మాత్రం ఫుల్ హ్యాపీ. సరియో 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 సరియో. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు? మృదుల వెళ్ళిపోయిందన్న విషయం నీకు తెలుసా? అవునంట కదన్నయ్య. పొద్దున అత్తయ్య చెప్పింది. పాపం. మరైతే ఇంత ఆనందంగా ఎందుకున్నావు? అంటే మృదుల వెళ్ళిపోతే నీకంత ఆనందంగా ఉంటుందా? పండగలా ఉందా నీకు? ఏమైందయ్యా? చూడత్తా, మృదుల వెళ్ళిపోయింది కదా, అందుకని నాకు సంతోషంగా ఉందంట. నేను పండగ చేసుకుంటున్నానని
ఏదేదో మాట్లాడుతున్నాడు అన్నయ్య. కాస్త హుషారుగా ఉండడం కూడా తప్పేనా అత్తయ్య? ఏంటి మధు ఇది? మృదుల వెళ్ళిపోతే దానికి సరియు ఏం చేస్తుంది? ఏం చేయకపోయింటే పర్వాలేదు పిన్ని, కానీ మృదుల అంటే పడని వాళ్ళు, మృదుల నాతో కలిసి ఉండడం ఇష్టం లేని వాళ్ళు, మృదుల కనిపించకపోతే సంబరం చేసుకునేవాళ్ళు, వాళ్ళే మృదులను ఏదో చేయలేదన్న గ్యారంటీ ఏంటి?